నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటావు? కాదు, సైకోలంట. దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోలు అంటారా? మన్ని సైకోలు అంటారా? సైకోలందరూ మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. రప్ప కాదు, కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా? తెల్లారెళ్ళి పలకరించాలి సార్, రాత్రి వేసేయాలన్నా పొద్దున్నెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా? సైకో అంటే ఏంటి? అయ్యా పేరు నాని గారు సమాధానం చెప్పండి. సైకో అంటే ఎవరు? అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు, మీ నటన మాకు తెలుసు. మీ నటన పొద్దున్నే వెళ్ళి ఆ శ్మశానంలో పడుకోవటాలు అన్నీ మాకు తెలుసు. మీరు చేసినటువంటి రప్పలు అన్నీ తెలుసు అందరికి. వాళ్ళ సైకో అంటారా? లేకపోతే నేను ఆ మాట అనలేదు, నేను అంటే రాత్రి కాదు పగలే వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా, వాణ్ణి సైకో అంటారు. మళ్ళీ వచ్చి లేదు నేను ఆ మాట అనలేదు, అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడండి. ఇంకేమంటారు? వయసు వచ్చింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి. వయసు వస్తే సరిపోదు. వయసు వస్తున్నా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి, పెద్దరకంగా ఉండాలి. ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు, బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు. బందర్ పిచ్చోడు ఆయన చెప్తుంటాడు. ఈ బందర్కే కాదు, ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు నాని. ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది. ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని, జాకెట్ వేసి తిరుగుతున్నాడు. అదేలే బ్యాకెట్ జెల్టో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ అది వేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు గోసిట్టు తిరుగుతుంది. ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ప్యాంటు ఓడదీశారు. చూశారు కదా మొన్న ఎలక్షన్స్లో 94% మ్యాండేట్ ఇచ్చారు. 94% మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు. అలా మేమేం విర్రవేగట్లేదే. మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జైల్లో ఉండేవాళ్ళు. అలా మేము చేయలేదే. నువ్వు బియ్యం కేసు వచ్చినా న్యాయంగా విచారణ చేయమన్నా, లేదంటే తెల్లారే నేను తీసుకెళ్ళి లోన్ వేసేవాళ్ళే. ఇళ్ల పట్టాలది లేదా? ఇవన్నీ మేమేమి వాంటెడ్గా మేము చేసినవి కాదు కదా, నువ్వు చేసిన తప్పిదాలే. కానీ ఈ రాష్ట్రంలో ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరినీ రోడ్ల మీదకి. ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా, రోడ్ల మీద ఏ రకంగా పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి. కుమ్మాలని ఎవరెవరు కుమ్మాలని చేస్తుంటే తన్నులు తింటూ ఉంటాయి. ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా వేస్తూ ఉన్నారు. అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా. ఇవాళ ప్రజలు అనుకుంటా, నేనంటాం కాదు, ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చూసాం ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగానే కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టిన నాయకులు వీళ్ళంతా. మా చిన్నతనం నుంచి తెలుసు, ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి, తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వల్ల ఆయన మాట పట్టించుకు ఆయన అదుపు చేసుకోలేడు.
వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం. ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు, మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. మా తాత మన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడి నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము ఎక్కడా కూడా అవినీతి చేసినట్టు